ఏ ప్రధానమంత్రి యొక్క మంత్రివర్గంలో కూడా లేనట్టుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పాలన కొనసాగింది. 11 సంవత్సరాల కాలంలో కనీసం మచ్చుకకైనా మచ్చలేని ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కనీసం ఆరోపణలకు కూడా, అవినీతికి కూడా అవకాశం లేకుండా పాలన కొనసాగించినటువంటి ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పని గర్వంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తారు. దాంతో పాటుగా కరోనా కష్టకాలం సమయంలో ప్రపంచ అగ్రరాజ్యాల యొక్క ఆర్థికపరమైనటువంటి యొక్క అంశాల్లో ఆ ప్రభుత్వాలే అతలాకుతలమైనవి. కానీ భారతదేశం మాత్రం స్థిరమైనటువంటి ఒక ఆర్థిక రంగ దిశగా అడుగులు వేస్తూ 4 ట్రిలియన్ ఎకానమీకి చేరుకున్నటువంటి ఒక ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. 5 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకొని సాగుతున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు ఇటీవల కాలంలో వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారంగా 4వ అతిపెద్ద ఆర్థిక దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఆ స్థాయికి ఎదిగినటువంటి దేశం భారతదేశం అని చెప్పడమే కాకుండా ఈ 11 సంవత్సరాల కాలంలో దారిద్ర్య రేఖకు దిగు ఉన్నటువంటి 20 కోట్ల కుటుంబాలు అభివృద్ధి సాధించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్రభుత్వం యొక్క చేయూతతో, సంక్షేమంతో, ఇచ్చినటువంటి ఒక పెట్టుబడి సహకారంతో రాణించాయి అని వాళ్ళ యొక్క నివేదికలను పేర్కొనడం జరిగింది. ఇకపోతే ఇటీవల కాలంలో మీరు అందరూ చూశారు, భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, సమైక్యతని, సమగ్రతని భంగం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, శక్తుల్ని, సంస్థల్ని, దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పొరుగు దేశాలని చెప్పి వెంటబడి వేటాడి మట్టు కరిచినటువంటి ఒక ప్రభుత్వం, సైన్యం మన భారతదేశం, భారత సైన్యం. అది ఆపరేషన్ సింధూర్ అయినా, గతంలో సర్జికల్ స్ట్రైక్స్ అయినా, అంతకుముందు జరిగినటువంటి కార్గిల్ వార్ అయినా, ఏ సందర్భంలో అయినా సరే ఈ దేశం నాది, జాతి నాది, ధర్మం నాది, ఈ సంస్కృతి పరిరక్షణ కొరకు, సాంస్కృతిక వైభవాన్ని చాటడంలో మన నరేంద్ర మోడీ గారు ప్రథములుగా ఉంటారనేది ప్రపంచానికి చాటడమే కాకుండా వారి యొక్క దౌత్య నీతి, వారి యొక్క రాజనీతి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూసేటట్టుగా, భారత్కి బాసటగా ఉండేటట్టుగా భారత ప్రతినిధి బృందం పాకిస్తాన్ ని ఉగ్రవాద దేశంగా ప్రపంచ దేశాల చిత్రపటాల్లో నిలబెట్టినటువంటి చరిత్ర ఈ 11 సంవత్సరాల యొక్క కాలంలోనే అది సాధించగలిగామన్నటువంటి అంశాన్ని నేను పేర్కొంటాను. ఇకపోతే గరీబీ హటావో అని చెప్పి ఇందిరాగాంధీ నినాదం ఇచ్చింది. అది విధానంగా మారలా, కేవలం నినాదంగానే మిగిలింది. కరోనా కష్టకాలం నుంచి ఈనాటి వరకు కూడా 80 కోట్ల పౌరులకి ప్రతి మాసం సంవత్సరాలుగా ఉచిత బియ్యం అందిస్తున్నటువంటి చరిత్ర